ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఫస్ట్ మే. ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఒక హిస్టారికల్ ప్లేస్‌కి విజిట్ చేయాలి అని చెప్పి. ఒక 45 మినిట్స్ కల్లా మేము స్టార్ట్ అవ్వాలి. వంట చేసి టక్కుమని స్టార్ట్ అయ్యాము. ఎందుకు, ఏంటి, ఎలా అని మన వీడియోలో చూడండి. ఈసారి ఈ వీడియో అన్‌ఎడిటెడ్. జస్ట్ రాగా అప్‌లోడ్ చేస్తున్నాను. ఎలా వస్తుందో మీరే కామెంట్స్ లో చెప్పండి. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ ఫిల్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఏంటిది, క్యూఆ? మై గాడ్, ఫస్ట్ టైం చూస్తున్నా క్యూ. In 200 meters, make a U-turn. మన ట్యాంక్ ఇట్ సైడ్ ఉంది కదా. అయితే అది ఎదురవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది, రాష్ట్రానికి ఉంది కదా. స్టాండర్డ్ ప్రకారం అందరిది రైటే ఉంటుంది. లేదుగా, లేదు, మనకి ఇండియాలో కొన్ని వెహికల్స్ కి లెఫ్ట్ రైట్ ఉంటదిగా. అవును. లెఫ్ట్ సైడ్. దిగాలి నేనా. ఆగినా కదా. ఏ లీటర్ 70 కిలోమీటర్ వస్తుంది. మనం ఎలా ఈ స్కూల్ రూట్ లో తీసుకెళ్తుందా, డిఫరెంట్ రూట్ లో తీసుకెళ్తుందా? నాళ్ళకి నాకు వీడియో తీస్తున్నారు. చెట్లన్నీ పచ్చగా అయిపోయినాయా? ఇంకా అంటే లెఫ్ట్ రైట్ ఇంకా వెహికల్స్ లేకపోతే సిగ్నల్స్ పడవన్నమాట. సిగ్నల్స్ అంటే డిటెక్ట్ చేస్తుంది. వెహికల్స్ ఉంటే అప్పుడు సిగ్నల్స్ దానికి తగ్గట్టు పడుతుంది. In 400 meters, slide right onto the E19 route to Paris, Bergen. 100 meters లో ఇక్కడ డైవర్షన్ ఉంటుంది. బెల్జియం 2 ఏరియాస్ లోకి డివైడ్ అయి ఉంటుంది. ఫ్లాండర్స్, Slide వెలోనియా. right onto the E19 route. ఇప్పుడు మనం వెళ్తుంది వలోని సైడ్, అంటే ఫ్రెంచ్ సైడ్, ఫ్రెంచ్ పార్ట్ ఆఫ్ బెల్జియం. Continue for 800 meters. ఇక్కడ వరకు 70. ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అవుతుంది. పారిస్ కి In వెళ్ళాలంటే కూడా 500 meters, merge onto E19. ఇప్పుడు ఇది వెలోని సైడ్ అన్నాను కదా, స్పీడ్ లిమిట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వెలోని సైడ్ స్పీడ్ లిమిట్ హైవేలో 120 వెళ్ళొచ్చు అఫీషియల్ గా. దానికి మించి కూడా వెళ్తారు నార్మల్ గా. ఈ సైడ్ కొంచెం లిబరల్ గా ఉంటుంది ఫ్లాండర్ సైడ్ కి కంపేర్ Continue on చేస్తే. E19 for 8 kilometers. ఉందా లేదా? లేదు, అదే ఫ్లాండర్స్, వెలోని 2 రీజన్స్. మేముండే సైడ్ ఫ్లాండర్స్ అన్నమాట. కొంచెం బాగుంటాయి రోడ్స్, అవన్నీ అన్ని నీట్ గా ఉంటాయి, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. కొంచెం లివింగ్ స్టైల్ బాగుంటుంది, బెటర్ గా ఉంటది. వెలోని సైడ్ కొంచెం రోడ్స్ రిపేర్లు
ఇదిగోండి చూడండి, వలోనియా అని. ఒకే కంట్రీలో 2 రీజన్స్. Take the R0 exit. మనం Then రైట్ use కి the వెళ్ళాలి. right lane ఇప్పుడు to take the R0 ఇప్పుడు చూస్తే round. డాటెడ్ లైన్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ కి వచ్చేసేయాలన్నమాట. డాటెడ్ లైన్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కి వచ్చేయాలి మనం టర్న్ చేసుకోవాలి అంటే. వాళ్ళకి ఇప్పుడు Use డాటెడ్ the లైన్స్ right ఉంది lane కదా, to take the మనం R0 రైట్ round. వెళ్ళాలి, వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలి. డాటెడ్ లైన్స్ ఉంటేనే మనము ఒక లైన్ లో In నుంచి ఇంకొక 800 లైన్ లోకి meters, వెళ్ళొచ్చు. use any lane to take the R0 round to Brussels Est, Waterloo. East on R0. Continue on R0 for 2 kilometers. In 600 meters, head southeast towards Chaussée de Charleroi, N5. సర్కస్ అవుతుంది. In ఏదో 500 సర్కస్ meters, అవుతుంది ఇక్కడ. turn right onto Route de Lyon. రైట్ రైట్ చూడు, అదే కదా ఆ ఇందాక మాన్యుమెంట్ కి వెళ్తున్నాం. పెనరామిక్ వ్యూ అనుకుంటా ఆ టికెట్. In 500 meters, అయ్యో. you will arrive at your destination. కాదు, ఏంటి పార్కింగ్ అంత ఫుల్ ఉందా? ఫుల్ ఉంది crowded. చాలా క్రౌడ్ ఉన్నట్టుంది. ఈరోజు ఫ్రీ అన్నారు కదా ఏవో క్యాసిల్స్. క్యాజువల్స్ ఫ్రీ ఇది కాదు. దీని దగ్గర కూడా ఒక క్యాసిల్ ఉంది ఎక్కడ. రివర్స్ లో పెట్టుకోవచ్చు దాని మీద. ఈ స్పీడ్ బ్రేకర్ ముందు పెట్టకూడదు కదా, యాజ్ పర్ ద గైడ్ లైన్స్. పార్కింగ్ అని ఉంది రైట్ సైడ్. వెల్లింగ్టన్ ఇదేదో ఏదో ఉంది పార్కింగ్. అంటే బయట అయితే ఫ్రీ అని అక్కడ పార్క్ You have చేస్తున్నారు. arrived. అదే ఉంటుంది. ఈ పక్కన ఫిజికల్ అది ఇక్కడ ప్లేస్ ఉందిలేండి, బానే ఉంది ప్లేస్. నేను వస్తున్నానో లేదో చూసుకోకుండానే వెళ్ళిపోయారు ఆ వాళ్ళు. ఇవన్నీ మెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలంటే ఇన్ని మెట్లు, స్టీప్ గా ఉంది, అలా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మొత్తం వ్యూ. ఇదే ప్లేస్, నెపోలియన్ ఓడించిన ప్లేస్ ఇది. ఎండ బాగుంది. నేను వస్తున్నానో లేదో చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఇంకా సెట్ చేసుకుంటాం. నేను తప్పిపోతే గుర్తుంది, చూసుకో. ఇక్కడ బేసికల్ గా ఇక్కడ నుంచి ఇంకొక రోడ్ ఉన్నట్టుంది. ఇక్కడ చాలా రోజులు, చాలా నెలల తర్వాత ఎండ్ వచ్చినప్పుడు బయటకు రావడానికి ఈ రోజు బెస్ట్ వెదర్. May 1 అవ్వడంతో మాకు మేడే హాలిడే అయినా కానీ మా వాడికి మా అబ్బాయికి ఈరోజు ఎగ్జామ్ ఉంది. డిప్లొమా అని చెప్పాను కదా, ఎగ్జామ్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి ఏ కంట్రీలో హాలిడేస్ ఉన్నాయి అవన్నీ ఏం పెద్ద పట్టింపులు ఉండవు. సో ఈ రోజు స్కూల్ ఉంది. ఇక్కడ ఏమో ఉంది, చూద్దాం. స్కూల్ 3:30 వరకు ఉంది ఎగ్జామ్. ఇప్పుడు 2 అయింది. మేము 3:30 వరకు స్కూల్లో రీచ్ అయిపోవాలి.
ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే 15 మినిట్స్ ఇక్కడ నుంచి స్కూల్ పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. వాడికి రేపు కూడా ఎగ్జామ్ ఉంది, సో టైం సేవ్ చేసుకోవాలి, నేను మళ్ళీ ఇంటికి వచ్చి చదవాలి మ్యాథ్ ఎగ్జామ్ అని అంటే పికప్ చేసుకోవడానికి వచ్చాము. హాలిడేనే కదా ఏదైనా చూద్దాము చుట్టుపక్కల అనుకుని వచ్చాం. బేసికల్ గా ఇన్ని సంవత్సరాలు అయినా ఇది మా ఇంటి నుంచి 20 మినిట్స్ దూరంలో ఉంది అండ్ హిస్టారిక్ ప్లేస్. ఎప్పుడు రాలేదు, ఈ రోజు కుదిరింది రావడానికి. ఇది ఏంటో అని వచ్చాం, కానీ ఇది ఏంటి ఎక్స్పో అంట. ఎక్స్పోకి ఎంట్రన్స్ అని చెప్తున్నా నేను, మరి అన్నిటికి కాదు, అన్నిటికి ఇదే ఎంట్రన్స్ అని చెప్తాను పాప. టికెట్ Remove 10 tickets open. You need to buy a ticket. ఇక్కడ ఏంటి మ్యాపా? ఓకే, బ్యాటిల్ ఫీల్డ్ది కదా, ఆ మ్యాప్ పెట్టినట్టున్నారు. నిజంగా మనుషులు అన్నట్టున్నారు. ఇది చూడండి, దూరిపోతున్నాడు. ఈ హిస్టరీ ఇంగ్లీష్ లో కూడా ఉందా? The torrential rain of the previous day stopped a few hours ago. The troops are progressively moving into place on either side of the battlefield. Napoleon and Wellington, at the head of their respective military staff, are ready for action. The Allied soldiers positioned in front of Mont Saint-Jean farm are standing firm as they wait for the French. The French aim is to capture the 3 farms ahead of them. It is still too soon to see Field Marshal Blücher's troop appearing from out of the Bois de Paris. His soldiers had set out at dawn and we are represented on the 2 islands beside the model. This is the point in the day that Pete Princeton, the model maker who created this incredible piece, decided to represent. It took him 30 years to complete the model, in which the buildings, roads and lie of the land are faithfully represented. The model measures more than 30 meters square at a scale of 1:72, and it features more than 10,000 soldiers belonging to different nations. Mr. and Mrs. Princeton always hoped that this life work would be exhibited at the Waterloo battlefield one day. Since 7th July 2020, their wish has come true. ఎంత బాగా చేశారా ఈ ఏరియాని, మోడల్ చేశారు. అంటే అప్పట్లో సోల్జర్స్ ఎలా ట్రక్స్, ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఫ్రెంచ్ డచ్ ఉంటుంది. మోస్ట్లీ కాదు, కంపల్సరీ ఫ్రెంచ్ డచ్. థర్డ్ లాంగ్వేజ్ కూడా సర్ప్రైజింగ్ గా ఉంది, ఇంగ్లీష్ లో. ఇవన్నీ హోర్డింగ్స్ పెట్టారు, మెమోరియల్.
చదివేస్తున్నాను. Oui, ici c'est le cinéma, sur les chambres par exemple, on va marcher jusqu'à la ferme comme ça, je vais mettre. C'est juste pour faire un petit aller-retour. Et il y a un petit commentaire à l'intérieur, mais c'est pas un cours. It's the basic ticket. You have everything here. So you have the museum with the 4D movie, the panorama, the line mount, and the Hugman farm. And today we have animations with soldier in uniform. All of these are next to the line right here. And all of these are at the Hugman farm. And we have a small train every 20 minutes to go from here to the farm, also included. So it's Okay. one ticket for everything. How long it might take? Usually around 2 hours and 30 minutes, 3 hours. Okay. You have to count. So this military in uniform, is it only today or? It's during the school vacation in Belgium. Uh-huh. So now we are in the school vacation for 2 weeks. So this week and next Okay, week. Wallonia is And 2 then you weeks have holiday. it, yes. And then you have it for the month of July and August. Okay. ఇక్కడ ఏమున్నాయి అని చూడడానికి వచ్చాను. మనకైతే టైం సరిపోదు, అట్లీస్ట్ 2.5 hours కావాలి ఇవన్నీ చూడాలి అని అంటున్నారు. నాకున్నది ఓన్లీ 1 hour. Papai tem que pagar, né? Segura. Vai aqui pro papai. Papai tem que pagar. Dá pro papai, eu já te dou depois. ఇది ఎవరైనా పట్టుకోండి అమ్మ పేపర్. ఇంగ్లీష్ లో ఉండవేమో కదా, చాలా రేర్. ఇంగ్లీష్ లో ఏదైనా కనిపించడం అని అంటే చాలా రేర్. ఉంటాయి, వెతకాలి. వెతికినా కనిపిస్తాయని నమ్మకం లేదు. పిల్లలకి వాటికి బాగుంటది చదవడానికి, బొమ్మలు చూసుకుంటూ హిస్టరీ నేర్చుకోవడానికి. వీళ్ళు ఇక్కడ చాలా ప్రైడ్ ఫీల్ అవుతారు ఈ ప్లేస్ ని, బికాస్ నెపోలియన్ ఇక్కడే ఓడించారు కనుక. నెపోలియన్ అసలు ఎంత ఫేమస్ మీ అందరికి తెలుసు, మంచితనానికి ఫేమస్ కాదు. అయ్యో ఈ బేర్స్ చూడండి ఎంత బాగున్నాయో. బా ఇంత చిన్నది, బుజ్జిది. ఓకే, లాయన్. 13.5 euro అంట, అంటే సుమారు 1200 రూపీస్. ఇప్పుడు షో కూడా ఉంది మిలిటరీ వాళ్ళది. హాలిడేస్ అప్పుడే ఉంటుంది, పిల్లల హాలిడేస్ అప్పుడే ఉంటుంది మిలిటరీ వాళ్ళకి అని అంటున్నారు. పిల్లలు లేరు కదమ్మా, ఇంగ్లీష్ లో ఉన్నా తీసుకోవడానికి. ఆయుష్ ఇంగ్లీష్ లో ఉందా? ఇక్కడ ఇంగ్లీష్ సింబల్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఫ్లాండర్స్, వెలోని 2 regions అని చెప్పి. ఇప్పుడు వెలోనీలో స్కూల్ హాలిడేస్ అంట 2 weeks. సో అందుకే ఈ షో ఉంది ఇప్పుడు. ఓకే, ఈ కలెక్షన్ అంతా ఇంగ్లీష్ కలెక్షన్. జర్మన్ అండ్ నెదర్లాండ్స్. ఈసారి వచ్చి ఖచ్చితంగా ఒక మంచి డేలో ఆ మిలిటరీ డ్రెస్సెస్ అవి ఉన్న ఆ టైంలో రావాలి. నాకు చాలా నచ్చింది, చిన్నది. ఎంత బాగుందా. 10 euros. లో విన్ అయ్యారు. నేను ఈ వీడియోని షార్ట్ గా ఎడిట్ చేయదలుచుకోలేదు. నేనేం చూసానో అది పెడదాము అని డిసైడ్ అయ్యాను. అప్పుడప్పుడు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసేసరికి షార్ట్ అయిపోతుంది, మంచి ఇన్ఫర్మేషన్ పోతుంది, నాకు టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఇది ఎలా ఫ్లో అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు సబ్స్క్రైబర్స్ అన్నది
చూసి నా వే ఆఫ్ బ్లాగింగ్ కూడా డిసైడ్ చేసుకుంటాను. బాగా కత్తి చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో. 135 euros అంట. అది రియల్ గానే అనిపిస్తుంది నాకైతే. ఇదేమో 155 euros. ఆ మెరూన్ కలర్ కి 135 euros. ఇదేమో 100 euros అంట. పాకెట్ నైఫ్ చాలా బాగున్నాయి. బాబు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుంది. కావాలంటారు వాడికి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎక్స్పోకి. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇది కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్. లోపల నుంచి వస్తున్నా. ఇదంతా వెయిటింగ్ లాంజ్. ఇక్కడ కీస్ ఓకే లాకర్స్ ఉన్నాయి చూడండి. అసలు వాల్లోకే ఉన్నాయి. మన రీసెంట్ టైమ్స్ లో వార్డ్రోబ్స్ లాగా వాల్లోకే అంతా ఉంది. అసలు తెలియలేదు ఎందుకు లాక్స్ ఎలాడ తీశారు అని అనుకుంటున్నాను నేను. ఇది లాకర్స్. సో మన దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే వాటికి ఇక్కడ పెట్టేయచ్చు. చూడండి అంతా మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడైనా ఇన్సెన్స్ ఉన్నాయో ఏంటో మరి. ఇక్కడ సోవర్ తీసుకోవాలి. నార్మల్గా ఎక్కడికి వచ్చినా సోవర్ తీసుకుంటూ ఉంటాం కదా, సోవెనీర్స్. మీకు ఏది నచ్చిందో చెప్పండి కమెంట్ బాక్స్ లో. అన్నాను కదా, అదే నాకు మంచి స్మెల్ వచ్చింది అని అనిపించింది. ఇక్కడ ఉన్న ఇన్సెన్స్ పర్ఫ్యూమ్ లాగా లేదు మరి. ఇది చూస్తే పర్ఫ్యూమ్ లా లేదు, బట్ పర్ఫ్యూమ్ ఇది. సోవెనీర్ తీసుకున్నామా? ఇక్కడ వద్దా? వెళ్దామా? బయట కొంచెం పైన వెళ్దాం. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం. ఈ ఎక్స్పో ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఆ లాయన్ దగ్గర అట్లీస్ట్ కొంచెమన్నా కనిపించేటట్టు వీడియో తీసుకుని చూసి మీకు చూపిస్తాను. ఏంటి మ్యాచ్ ఐపీఎల్ టైం అయిందా ఏంటి? అందుకే వెళ్ళిపోయారు. ఐపీఎల్ ఏమో గాని ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏమీ లేదు. ఇదే అనుకుంటా ఇందాక అనింది కదా, ట్రైన్ లాగా ఉంటుంది, ఈ మూల నుంచి ఆ మూల వరకు తిప్పుతారు అని. ఇదే అనుకుంటా. ఇది బెస్ట్. మనం అంతా నడవలేము కనుక, నేనైతే నడవలేను అంతా. ఎక్కలేని వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇలా రౌండ్ కొడుతున్నారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. టైం కన్స్ట్రెయింట్. ఎక్కేచ్చు నార్మల్గా. ఇది 200 స్టెప్స్ 250 స్టెప్స్ ఉన్నాయంట. ఎక్కేచ్చు కానీ ఇప్పుడు టైం కన్స్ట్రెయింట్ ఉంది కనుక దీని చుట్టూ తిరిగేసి ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చేయడమే. ఈ ప్లేస్ లో 100 మంది చనిపోయారు. వరల్డ్ వార్ లో 100 మంది చనిపోయారు. అలాంటి ప్లేస్ ని వీళ్ళు టూరిస్ట్ స్పాట్ చేశారు. వీళ్ళు ప్రతిదాన్ని, వీళ్ళు అంటే బెల్జియం అనే కాదు, యూరోప్ లో ప్రతి మూమెంట్ ఏదన్నా ఒక మంచి ఈవెంట్, చెడు ఈవెంట్ ఏది ఉన్నా కానీ ఆ హిస్టారిక్ ప్లేసెస్ వాటిని మర్చిపోరు. దాన్ని డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్ చేసి అట్రాక్ట్ చేస్తారు. అంటే మెమరబుల్ గా ఉంచుకుంటారు బేసికల్ గా. అది
ఇంకొక డైరెక్షన్ మన లాయన్ మాన్యుమెంట్. దగ్గరగా అనిపిస్తుంది కదా, చాలా దూరం ఉంది. ఏమంటున్నారు? ఆ బేస్మెంట్ నుంచే వచ్చి వెళ్తున్నారు అసలు. లోపలికి వెళ్ళడానికి లేదా, అటు సైడ్ కూడా లైన్ అంటే హెడ్ సైడ్ చూడడానికి కూడా లేదు, టికెట్ కొంటేనే. మరి టికెట్ కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్. 27 euros, 26 euros కూడా ఉంది కదా. అయినా కానీ ఒక ఫ్యామిలీ రావాలంటే 100 euros ఈ మాన్యుమెంట్ చూడడానికి, అంటే స్మాల్ ఫ్యామిలీ. ఇది ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేశారంట. ఈ ఏరియా వచ్చి బ్యాటిల్ ఫీల్డ్, చాలా మంది ఎన్నో ఎన్నో వందలు వేల మంది చనిపోయిన ప్లేస్. 1816 లో అప్పుడున్న కింగ్ ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేసి లయన్ హెడ్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్ సైడ్ గాండ్రిస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళే వచ్చి ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు కనుక. ఏంటి? ఫార్మర్ ఎంపరర్ ఆఫ్ ద ఫ్రెంచ్, నెపోలియన్. నెపోలియన్. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది. ర్యాంక్స్ నుంచి, ఆర్మీలో చిన్న చిన్న ర్యాంక్స్ నుంచి అలాగే కింగ్ వరకు వెళ్ళి ఎంపరర్ అయ్యాడు. ఓకే. ఇక్కడ ఏదో ఈవెంట్ నడుస్తున్నట్టు చూద్దాం. ఏంటది అంతమంది ఉన్నారు? స్టాల్స్. ఫుడ్ స్టాల్స్ లాగా. నెపోలియన్ గురించి చూస్తా. రాకముందే చదవాలి సార్ హిస్టరీని. పక్కనే ఉంది కదా, 15 minutes కదా అని మనము పెద్దగా పట్టించుకోమా. జనాలు మాత్రం బెల్జియం టూర్కి వస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ టు విజిట్. ఎందుకంటే ఇండియన్స్ కూడా చాలా మంది దీంట్లో చనిపోయారు అని చెప్పి. వాట్ డిడ్ యు లెర్న్ నెపోలియన్ గురించి? నెపోలియన్ వాస్ బోర్న్. కొద్ది గట్టిగా చెప్పండి, మా ఆడియన్స్ కూడా వినిపిస్తుంది. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదేని ఇంగ్లీష్ స్పీకింగ్ అంటున్నారు. బహుశా ఇలా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఉంటే మనకు అంత బాగా తెలిసేది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడే 2:30 అయిపోయింది. 3 కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి. మనం అంత స్పెండ్ చేస్తున్నప్పుడు దాని వర్త్ మనం యూజ్ చేసుకోకపోతే ఎందుకు? బుక్స్ లో కూడా ఉంది కదా, వాటర్లూ బ్యాటిల్. బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. ఎక్కడైనా వెళ్దామా అలా నడుచుకుంటూ? ఇంకా 20 minutes ఉంది. వీళ్ళెవరో మన ఏషియన్స్ లాగా ఉన్నారు. కుర్తా పైజమా 3:30కి వెళ్దాం అంటున్నావా?
3 o'clock వెళ్దాము. ఇక్కడ 6 స్టార్ట్ అవుతాం. రెస్టారెంటా? ఇదొకటి అదొకటి ఎట్లా రెస్క్యూ ఒకటి అదొకటి లేదా రెండు ఒకటి. ఎర్రగా అయిపోయింది పిల్ల. టూ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. పార్కింగ్ కి అవతల పక్క ఏముందో చూస్తాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రీనరీ. అటేమో రెడ్ కలర్. ఇది మాడిపోయి రెడ్ కలరా లేకపోతే ఏమైనా ఆకులు రెడ్ కలర్ చూడాలి. ఈ లేన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళండి అని చెప్తున్నారు. సో మనము లెఫ్ట్ కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ చూస్తే ఆ కార్స్ జాయిన్ అవుతున్నాయి. వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడానికి స్పేస్ ఇచ్చి తర్వాత ఇక్కడ చూడండి లేన్స్ లోకి జాయిన్ అయిపోతాయి. ఇప్పుడు మనకు డాటెడ్ లైన్స్ ఉన్నాయి కనుక మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. మనం మినిమం ఇక్కడ 100, 120 ఏదైతే దాన్ని బట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ద లీస్ట్ స్లోయెస్ట్ వచ్చి రైట్ సైడ్ లైన్ లోకి వెళ్ళాలి. మనం దానికన్నా స్పీడ్ వెళ్తున్నాము అన్నప్పుడే నెక్స్ట్ లైన్ లోకి వచ్చేయాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాము అంటే అంత స్లోలో నేను వెళ్ళలేను. ఈ రోడ్ 120, సో నేను 120లో డ్రైవ్ చేస్తాను కనుక లెఫ్ట్ లోకి వస్తాను. ఇప్పుడు ముందు చూస్తే వాళ్ళు రైట్ కి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళ స్పీడ్ కి తగ్గిపోయింది, సరిపోయింది అనమాట. రెస్పెక్ట్ఫుల్ గా రైట్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా 120కి లేకపోతే మన స్పీడ్ కన్నా లిమిట్ సరిపోయింది అన్నప్పుడు మనం కూడా రైట్ కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ లేన్ క్లియర్ చేస్తే మనకన్నా ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేను కూడా రైట్ కి వెళ్ళిపోతాను. అలాగే చూస్తూ ఉండండి. లెఫ్ట్ లో చూడండి, ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు మనకన్నా స్పీడ్ గా వెళ్తారు అనమాట. వస్తుంది. అసలు ఎవరు కూడా వాళ్ళ స్పీడ్ కన్నా తక్కువ వెళ్తుంటే అసలు లెఫ్ట్ లైన్ లో ఉండదు. తక్కువ మంది రైట్ లోకి వచ్చేస్తారు. చూసేసి వద్దాం అసలు ఇక్కడ ఏంటి పెట్టుకోవచ్చు అనేది. 966 నుంచి పెట్టచ్చు. కాదు, ముందు వరకు వెళ్ళి ఇక్కడ కూడా ఉంది, ముందు వరకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ గాలి ఉంది. వీళ్ళందరూ ముందు నుంచి వస్తున్నారు. అక్కడ ఇంకా నో ఎంట్రీ అనుకుంటా. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? వేరే రూట్ నుంచి 20 అని ఉంది. ఇక్కడ లేదురా, తెలుసు తెలుసు. పెట్టవచ్చు. మన కక్కుర్తి పడకుండా ముందు పెట్టలేదు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు మా అమ్మాయి ఫ్రంట్ లోనే కూర్చుంటుంది. అలా కూర్చుంటేనే మా ట్రావెల్ చాలా సేఫ్ గా సైలెంట్ గా ఉంటుంది. అదే మా ఆయన నేను పక్కన పక్కన కూర్చుంటే ఒకళ్ళు డ్రైవింగ్ ఒకరు కమెంట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్నాలెడ్జ్ చేయండి. ఎస్, ఎక్నాలెడ్జ్ చేయండి. Turn left onto Chaussée Charleroi, N5. కాదు, ఏదో సామెత ఉంది కదా, రెండు కత్తులు ఒక అలాగా. ఇద్దరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ముందు కూర్చుంటే ఎవరో సంగతి అయితే నాకు తెలీదు, మా ఇంట్లో అయితే గొడవలే. సో ప్రశాంతంగా ఉండాలంటే ఒక పార్ట్నర్ వెనకాల కూర్చోవాలి. నాకు నేర్పిస్తుంది కదా, పెట్రోల్ అనకూడదు గ్యాస్ స్టేషన్.
In 600 meters, at the roundabout, take the first exit and stay on Chaussée de Charleroi, N5. కాదు, ఇండియాలో సమ్మర్ స్కిప్ చేయడానికి యూరోప్ లో ఉన్న సమ్మర్ కి వస్తున్నారా? బాగుంటది, బెస్ట్ ఆప్షన్. ఈ టైం అది సమ్మర్ కాదుగా, స్ప్రింగ్ ఇది. మామూలు సమ్మర్ అయినా కానీ ఇట్స్ బేరబుల్ కదా. ఇండియా కాదు, సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే. రాత్రిలో కూడా వాచిపోతుంది. స్పీడ్ మెయింటైన్ చేయకపోతే రైట్ కి వచ్చేస్తుంది. చూసారా, అలా ఇందాక చెప్పాను కదా నేను. ఇది చూడండి, వాళ్ళు మనం స్లోగా వస్తున్నామని చెప్పి మనల్ని ఓవర్టేక్ చేసుకుని రైట్ కి వచ్చేసారు. ఇది ఒక క్యాసల్. ఫ్లాండర్స్ చూసారా, మనం వెలోని నుంచి ఫ్లాండర్స్ కి వచ్చాం. మాకైతే బాగా క్లియర్ గా అర్థమవుతుంది, రోడ్స్ బట్టే మాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. టాక్సెస్ పే చేయడంలో కూడా ఫ్లాండర్స్ వాళ్ళు ఎక్కువ టాక్స్ పే చేస్తాం. ఇప్పుడు రైట్ సైడ్ బోర్డ్ చూడండి, హోర్డింగ్ ఫ్లాండర్స్. In 3 kilometers, take the N275 exit toward Herard, Watermaal, Gosford. దాని తగ్గట్టే ఉంటది. కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ వెలోని సైడ్ తక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏం పెద్ద తేడా తెలీదు, అస్సలేం తేడా తెలీదు. మేము ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం కనుక ఆ తేడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. నైట్ టైమ్ లైటింగ్స్, ఫ్లాండర్స్ ఎప్పటికీ ప్రతి రోడ్ లో, ప్రతి వీధి హైవేలో లైటింగ్స్ అవన్నీ ఉంటాయి. I think one of the country which has street lights all the way in the country అనుకుంటా. ఏరియా అంతా మొత్తం ఫ్యాన్సీగా ఉంటుంది, లగ్జరీ ఏరియా. హైదరాబాద్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే రిచ్ సైడ్ ఆఫ్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్. వీళ్ళ స్కూల్ కూడా అక్కడే ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మరి టార్గెట్ గ్రూప్ అంతా కొంచెం బాగా ఉన్నోళ్లే కదా. మనం అంటే ఇంకా ఆప్షన్ లేదు. ఏంటో ఎస్కాట్ అవుతుంది. పోలీస్ సైక్లింగ్ కోసమా? లేదు, ఎవరో వివిఐపి ఉంటారేమో. ఆ కార్స్ మధ్యలో ఉంది చూడు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా ఎస్కాట్ మరి విఐపీస్ అని. నాకు తెలియదు, కనుక్కొని చెప్తాను నేను. మనము లువెన్కి వెళ్ళినప్పుడు మేయర్కి అసలుకి ప్రొటెక్షన్ లేదు కదా అబ్బో. చాలా ఇలాగ ఇప్పుడే అనుకున్నాము లగ్జరీ ప్లేస్ అని. చూసారా, మీరు విట్నెస్ చేశారు. దాంట్లో ఎవరున్నారో మనకు తెలియదు, కానీ దేర్ మైట్ బి విఐపీస్. ఇల్లు అయితే అస్సలు వీళ్ళు బైకర్స్ ఏమో అనుకుంటున్నారు. బైక్ ర్యాలీ లాగా. అసలు ఏమైనా రెస్ట్రిక్ట్ చేశారా ఈ ఏరియా మనకి? రెస్ట్రిక్ట్ చేస్తే ఎస్కాట్స్ చెప్తారు కదా. ఇది ఉండడమే ఫారెస్ట్, దీని పేరు. మంచిగా వాకింగ్ చేయడానికి వాటికి అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సైక్లింగ్, వాకింగ్. లోపలికి కూడా ఈ చెట్ల లోపలికి కూడా వెళ్ళి సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, ప్రతి ప్లేస్ లో ఒక ఫారెస్ట్ లాగా ఉంటది. ఇది చాలా పెద్ద ఫారెస్ట్. మా ప్లేస్ లో కూడా ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది, బ్లూ బెల్స్ అవన్నీ ఉంటాయి.
ఇక్కడ ఫారెస్ట్ అంటే యానిమల్స్ ఉండవు, ఉంటాయి, ఎందుకుండవు? బట్ సేఫ్ ఫారెస్ట్. అనిమల్స్ ఉంటాయి, పెద్ద పాములు అవన్నీ ఉండవు కనుక వైల్డ్ యానిమల్స్ ఉండవు ఇక్కడ. దే ఆర్ టేకన్ కేర్. బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. Head north on Chaussée de Waterloo, Waterloo 16 Weg toward Avenue des Aubépines, Hagedorn-Lang. In 500 meters, turn left onto Avenue du Prince d'Orange, Prince van Oranje-Laan. ఇక్కడ అన్ని విల్లాస్ అవే చూస్తారు, అపార్ట్మెంట్స్ ఓల్డ్ స్టైల్ అలా ఉండవు, అన్ని విల్లాలు, అది పెద్ద పెద్ద హ్యూజ్ బంగ్లాస్. రైట్ వర్డ్ కన్విక్ట్ గుర్తొచ్చింది. Turn left onto Bangla. Avenue du Prince d'Orange, Prince van Oranje-Laan. రైట్ అంటుంది, లెఫ్ట్ ఇండికేట్ చేస్తుందా? Continue on Avenue du Prince d'Orange for 1 kilometer. This designs everywhere. ఇలా మనకి వేకి అడ్డంగా కారు ఉంది, పార్కింగ్ ఉంది అంటే యాక్చువల్ గా మనం ఆగాలి, ఆ ఎదురు కారు వెళ్ళాలి. నేను ముందుకు వచ్చేసాను, మాట్లాడుతూ మాట్లాడుతూ మనకి రికార్డింగ్ రాదు కదా, డ్రైవింగ్ తప్పులు జరుగుతూ ఉంటాయి. దానికి ఫైన్ ఏం అయ్యారు, కానీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ గైడ్ లైన్స్ రూల్స్ పాటించాలి. చూసారా, సైకిల్ వెళ్తుంటే కార్లు ఎంత స్లోగా వెళ్తున్నాయో. సైకిల్ వెళ్ళిన తర్వాతే ఇంకా కార్లు వెళ్ళాలి. మన ముందు కారు కూడా చాలా స్లోగా వెళ్తుంది. సో నాకు డౌట్ ముందర ఏముంది అని. ఓకే, ఏం లేదు, బట్ స్లోగా వెళ్తున్నాడు. మరి ఎందుకు వెళ్తున్నారో మనకు తెలియదు. ఓవర్టేక్ చేయలేము, సింగిల్ లేన్. కార్ను కొట్టొచ్చు. చా ఇక్కడ సైకిల్ పాత్ కూడా ఉంది, చూసారా కింద సైకిల్. ఆ స్పీడ్ సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ వదిలేసేయాలి. ఆ Speed స్పీడ్ చూసారా అక్కడ, ఈ లేన్ లో ఎంత స్పీడ్ ఉంది వాళ్ళు అక్కడ టెస్ట్ చూస్తున్నారు అనమాట. అది మనకు కూడా ఇండియాలో ఉన్నట్టుంది, స్పీడ్ డిటెక్ట్ చేసేది. కార్లు సైకిల్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ బిల్డింగ్స్ చూడండి, అసలు బయట కనిపిస్తుంటాయి కదా, In అంత 300 పెద్దగా meters, ఉన్నాయి. continue straight onto Place de la Sainte Alliance, Heilig-Bourbon Plain. బాబా In 200 meters, continue straight onto Place de la Sainte Alliance, Okay. Heilig-Bourbon Plain. సరే, స్ట్రైట్ గానే వెళ్తాను, అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. In 50 meters, at the roundabout, take the first exit onto Avenue du Prince d'Orange, Prince van Oranje-Laan. In 600 meters, మనం ఇంతకు ముందు వీడియోస్, బెల్జియం వీడియోస్ చూసుంటే ఇలాంటి బంగ్లాలు చూసుండం మనం. ఇది మన ఇంటికి నుంచి ఇక్కడికి కార్లో అయితే 20-25 minutes పడుతుంది, ట్రైన్ లో అయితే 9 minutes. 20 minutes, సారీ. turn left onto Avenue d'Orléans, Dolslaan. Place Terraces. ఇవన్నీ న్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటా. మనము వాడిని స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నేను వస్తూ ఉంటాను కానీ నువ్వు రావు కదా. Turn right onto Rueneland, Engelandstraat, then turn ఇంకా left. రైట్ కి వెళ్ళంగానే స్కూల్ వస్తుంది. ఆ స్కూల్ గురించి కూడా నేను ఒక బ్లాగ్ లో చెప్పాను ఆల్రెడీ. స్కూల్ బ్లాగ్ లో ఎంత పెద్దదో, ఈ మూల నుంచి ఆ మూల వరకు. ఈ రోజు కామ్ గానే ఉంటుంది, ఎందుకంటే హాలిడే అని చెప్పాను కదా. అందరికీ హాలిడే,
వీళ్ళకి మాత్రం వరల్డ్ వైడ్ అందరికి ఎగ్జామ్ సేమ్ డే ఉంటుంది. అంటే ఇండియా అవనియండి, అమెరికా అవనియండి, లండన్, ఏ కంట్రీలో అయినా సేమే ఉంటుంది, సేమ్ డేట్ టైం. సో ఊరికి ప్రతి కంట్రీని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ Turn left, హాలిడేస్ then ఇవ్వలేరు your కదా. destination will be on the right. సో నేను ఇక్కడ పార్క్ చేసేస్తా ఎదురుగా. లాస్ట్ టైం నేను కరెక్ట్ బిల్డింగ్ ఎదురుగా పెట్టా, ఇప్పుడు ఎవరో పెట్టేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ అనుకుంటా పికప్ చేయడానికి. పేరెంట్స్ చూడండి ఏంటి టైం కుదిరింది మామూలు కదా అని స్కూల్లో చెప్పి ఇక్కడ అయితే క్లీన్ ఎగ్జామ్స్ చేసుకుంటారు. అయ్యాక వాళ్ళు వాక్ ఇక్కడ ఎవరి చేసుకోను పని బస్ వాళ్ళు తీసుకొని చేసుకోవాలి. వెళ్తారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తారు. పిల్లలు నల్లగా వస్తున్నారు 1 by 1. చూడండి వాడు పిచ్చాడికి ఆనందం అని. ఈ రోజు ఎండ వచ్చింది అన్నాను కదా, ఈ బట్టలు ఇప్పేసుకొని సైక్లింగ్ చేస్తున్నారు. వస్తున్నాడు హీరో. అయిపోయింది ఇంకా. చేస్తుంది. అదే రోడ్ ఎలాగో Sharp right onto Avenue des Hospices, Godhausen Lahn. ఇంగ్లాండ్ లో చదివిపించకు, ఇంగ్లాండ్ స్ట్రీట్ లో చదివించాలి. ఓకే, స్ట్రీట్ పేరు రూ ది ఇంగ్లాండ్ అంటే స్ట్రీట్ ఇంగ్లాండ్ అని. రోది అంటే రోడ్. అంతేనా నాన్న? Continue for 2 kilometers. ఇంగ్లాండ్ దక్షిణ ఇంగ్లాండ్ అంటారు. ఎందుకు అందరం వచ్చాము అన్నావు కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఓకే వెదర్ బాగుంది ఎక్కడికైనా వెళ్దాము, పోనీ వాళ్ళ స్కూల్ దగ్గర ఎక్కడికైనా వెళ్దాము అని డిస్కస్ చేసుకుంటూ ఉండి ఇమ్మీడియట్ గా ½ an hour స్పాన్ లో వండేసుకొని స్నానం చేసేసి మేము లాయన్ మాన్యుమెంట్ కి వెళ్ళాం. వాటర్లూ బ్యాటిల్ లయన్ మౌంట్. అవును, మౌంద్ అంటే డచ్ లో మాన్యుమెంట్ అని అర్థం కాదు. ఏంటది? బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. బ్యాటిల్ ఆఫ్ వాటర్. ఓన్ ఎక్నాలెడ్జ్ చేయి మరి. ఇందాకే అనుకున్నాము అసలు మీ వాకింగ్ స్టైల్ ఇంటర్నేషనల్ స్కూల్లో నుంచి పిల్లలు వస్తే అలా మెల్లగా, మా ఊర్లో పెళ్లి నడకలు అంటారు, అలా నడుస్తున్నారు ఒక్కొక్కరు. పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎక్సైట్మెంట్, లేకపోతే వెళ్ళడము ఏం లేదు. 3:15 కి రమ్మన్నా మరి. నువ్వు ఎప్పుడు రమ్మన్నావు అన్నది కాదు, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కడవే అనుకున్నావు కానీ మీ బెటాలియన్ అంతా అలాగే ఉంది. అందరూ మిగతా వాళ్ళందరూ హాస్పిటల్ వెళ్తే నేను హాస్పిటల్. అదే అంటున్నా, ఎగ్జాక్ట్లీ. అదొక యాటిట్యూడ్ అన్నమాట. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు. పాపం పేరెంట్స్ వచ్చి పికప్ చేసుకున్నా కానీ ఆ స్మైల్ ఫేస్ ఉండట్లేదు. అదే నేను మొన్న వస్తే చిన్నపిల్లలు వాళ్ళందరూ మంచిగా హగ్ చేసుకుని కిస్ చేసి స్మైల్ చేసి అవన్నీ ఉన్నాయి. మీ బ్యాచ్ కి వచ్చేసరికి దీన్ని నేను పిక్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి వైట్ తీసాము. ఏం లేదు కాబట్టి ఎలా రాసావు? బాగానే రాస్తావు. బాగానేనా బాగా రాసావా? బాగానే ఇంటి రాకూడదు అందరము? దేనికి బిర్యానీ అయ్యా పికప్ చేసుకోవడానికి వచ్చాము. కాదు మీరు ఎందుకలా? వెజ్ బిర్యానీ నాన్న తిను. చిన్నపోయింది.
ఏది ఎలాగిరుగుతుంది ఇది కొంచెం అలా ఎలా చిరిగిపోయింది? ఏమో ఇప్పుడే చూసిన డాచ్ చెట్లు ఏది ఎక్కడో పట్టేసుకొని ఉంటుంది. స్కూటీలో మీ ఫ్రెండ్స్ నడుచుకొని వెళ్తున్నారా? బస్ ఏంటి? అక్కడ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు వద్దులే తీసుకొచ్చాం తింటావని, టైం సేవ్ అవుతుందని. ఆకలి ఇట్లేదా? కొంచెంసేపట్లో కొంతసేపట్లో ఇంటికి వెళ్తాం అప్పుడు మేము తీసుకుంటాం. 20 minutes అయింది కమ్మ 20 minutes అయింది కదా. తినేసావా నీ స్నాక్స్ తినే ఇక్కల్ ఇక్కల్ ఉక్లా డచ్ లో అక్కల్. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ ఏరియా. Turn left onto Kirkveldstraat, then turn right onto Hoogstraat. Turn right onto Hoogstraat, then turn left onto Putstraat. హోగ్ హోగ్ అంటే హై Turn స్ట్రీట్. left onto Putstraat. ఇది చర్చ్. కర్క్. ఈ కార్ని ఏమంటారు? వెనకలాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కమ్మని కబుర్లలో మళ్ళీ కలుద్దాం.